హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పల్లికాయ వేస్తున్నాము మన ట్రాక్టర్ మిషన్ తోటి. ఇదంతా వేసాము, మొత్తం 8 ఎకరాలు 7 ఎకరాలు వేసాము, ఇంకో ఎకరా ఉంది. సేమ్ ఇది మన ఎడ్ల నాగల్లాగా వస్తుంది, కొంచెం తొందరగా సులభంగా అవుతుందండి. అంటే పొలంలో ఇలా రాళ్ళు ఏమి ఉండొద్దు, మనకు పని స్పీడ్గా అవుతుంది. ఈ ట్రాక్టర్ మిషన్తో రోజుకు 10 ఎకరాలు ఈజీగా పలుపు పోయొచ్చండి. పొలంలో రాళ్ళు ఏమి ఉండొద్దు. పైకి వెళ్ళి అంతా వేసుకొచ్చామండి. ఇప్పుడు ఇది ఒకటి కింది సైడ్ ఒకటి ఉంది, ఇంకొక ఎకరా ఉండొచ్చు. ఇది అయిపోయాక అవతల సైడ్కి వెళ్ళాలి. ఇంకో పలుకు ఏడ బయటకు మీన ఏం తేల్చలేదండి. ఇప్పటికీ మనము ఎడ్ల నాగలతో పోసుకుంటే ఇది పోయిన సంవత్సరము ఒక్కసారి పెట్టాము, మళ్ళీ ఈ సంవత్సరంలో ఇప్పుడు పెట్టాము. 2 సార్లు ట్రాక్టర్ మిషన్తో వేసుకొని అవుతుంది. ములుగురు గీట దానికే ఫిక్స్ ఉంటుందండి. మనం సపరేట్ రూపాల్సిన అవసరం ఏం లేదు. అక్కడ ఆడ పల్లి వెళ్తూ ఉంటే మళ్ళీ ఎడ్ల నాగుకొని పళ్ళు కూడా కొట్టుకోవచ్చు, అట్లా ఏం కాదు. అట్లా డబ్బలుగా మనం పల్లి అయిపోతే డబ్బలుగా పోయాలి, వెనక సైడ్లో మందు పోయాలి, ముందు సైడ్ పల్లికాయ పోయాలి. అంటే ఎకరాకు 70-80 కిలోలు పోస్తారండి మా సైడు. ఒకరు ఒక విధంగా పోస్తారు, క్వింటాల్ గిట్ట పోస్తారు ఒక ఎకరాకు. మొన్న పడ్డ వర్షాలకు ఏం గడ్డి రాలేదండి, గడ్డి రాలేదు. డైరెక్ట్ వేసుకోబోతుంది, కింద రాడాది వేసుకోబోతుంది. కింది 2 లేవా, అతలొకటి ఇతలొకటి. ఈ మిషన్ వచ్చినప్పటి నుంచి రైతులకు చాలా సులభంగా విత్తనం వేయడం అవుతుంది. ఈ పొలం ఇది గిటంగా వేయాలి, కొంచెం గడ్డి ఎక్కువ ఉన్నందుకు ఇంకా దాన్ని దున్నాలి, ఒకసారి రూట్ వేటర్ వేయాలి. గంటకు 1500 తీసుకుంటారండి మా సైడు వేయడానికి. రాళ్ళు ఇలా మన పొలంలో ఇలా రాళ్ళు ఉండకూడదు, మనకు మంచిగా పని సాగుతుంది. మొన్ననే పడ్డదండి వర్షం, కొంచెం బురద ఉంది. ఇది చివరి పొలం ఇది. అంటే మెయింటెనెన్స్ ఏమో ఉండదండి దీన్ని వాడకం. ఇది డాక్టర్ 80,000 చెప్తారంట. మెయింటెనెన్స్ ఏముండదు, విత్తనం వేసి మనం చూసుకుంటే సరిపోతుంది. కలుపు మంచిగానే పడుతుందండి భూమిలో. ఏమంటే పల్లిగూర కొంచెం
అటు ఇటు కొంచెం తేలుతున్నది. మనం తర్వాత ఎట్లైనా ఇళ్ళతోటి కలుగురు కొట్టితే సరిపోతుంది. కొంతమంది మళ్ళీ పల్లికాయ తేలిందని మళ్ళీ కొడతారు. అలాంటి వాళ్ళు మరి ఎట్లా పళ్ళు కొట్టుకున్నాం సరిపోతుంది, మంచిగా నడుస్తుంది. ఓ పేపర్ కిట్లీ అంటే